ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. గోధుమ పిండి, నువ్వులు, పుట్నాలు, బెల్లం, కొబ్బరి, కొంచెం సరిపడా సాల్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకొని పిండి నానిపి పెట్టుకున్న చపాతీ పిండి లాగా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానితేనే కర్జకాయలు మంచిగా వస్తాయండి. ఓకే, లేకపోతే విరిగిపోతాయి. ఓకే, అందుకని నేను ముందే నానిపి పెట్టుకున్నాను. ఇది మనం రెడీ చేసుకునే లోపు నేనైతే ఒక ముందే నువ్వులు వేయించి పెట్టుకున్నాను. కడిగి దాన్ని చేసి వేడి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను నేను. ఇగో దాంతో నేను ఇక్కడ కాదు అని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నాను. బెల్లము, నువ్వులు రెడీ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం కొబ్బరి, పుట్నాలు యాడ్ చేశాను. పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. చపాతీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇవి రాకే లోపు నూనె ప్రిఫై చేసుకోవాలి. పొయ్యి ఆన్ చేసుకొని ఇవి గోలడానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. మనము పిండి నానిపి పెట్టుకున్నాం కదా, దాంతో చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. చపాతీలాగా రాసుకోవాలి. ఇవి దాంట్లో పొడి వేసుకొని చూపిస్తానండి. ఓకే, గజ్జకాయలు గోలడానికి సరిపడా ఆయిల్ వేసాను. ఓకే, ఇలా ఒక్కొక్కటి చేసుకొని ఇవి మా అత్తయ్య చేసుకుంది స్పెషల్, సంక్రాంతి స్పెషల్. ఆలోపు నూనె వేడెక్కుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా రాకున్న తర్వాత ఇది ఒక సైడ్కి పోసుకోవాలి. పొడి ఈ రెడీ చేసుకున్న పొడి, బెల్లము నువ్వులు దంచిన పొడి, ఇది మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్ ఇలా అద్దుకుంటేనే అతుక్కుంటుంది. ఓకే, సో మొత్తం చుట్టూరా రాయాలి వాటర్, లేకపోతే ఇచ్చుకపోతుంది కదా మేడం. ఇది పిండి వంటలు చేసుకుంటాం కదా, స్పెషల్ ఈ గజ్జలు చేసేది ఉంటుంది కదా, దాంతోనే చేసుకుంటే షేప్ మంచిగా వస్తుంది. ఈ వేస్ట్ పిండి వేస్ట్ ఏం కాదండి, ఈ పిండిలో నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే మేడం ఇప్పుడు కర్జకాయలు రెడీగా అయ్యాయి. నేను ఇందులో రెడీ చేసి పెట్టాను. ఆలోపు నూనె కూడా వేడైపోయింది. నేను ఇప్పుడు దీన్ని ఇందులో వేస్తాను. కొంచెం హీట్ అయిన తర్వాత రెండు వైపులా కూడా కాల్చేసుకోవాలి. రెండు వైపులా కాల్చేసుకోవాలి. ఇది మా అత్తయ్య గారు బాగా చేస్తారండి. మా అత్తయ్య మా మమ్మీ కూడా బాగా చేసేది. ఈ కర్జకాయల్లో మీరు చేసే వెరైటీస్ ఏంటి? మేము నువ్వులై చేస్తాము, కొవ్వ గర్జలు చేస్తాము. ఈ సంక్రాంతి స్పెషల్ అయితే నువ్వుల గర్జలు, నువ్వులు పల్లీలు కలిపి చేస్తాము. కొవ్వ గర్జలు ఇప్పుడు ఫ్రై చేస్తుంటారా మీరు ఫ్యామిలీ అంతా కలిసి? వెళ్తామండి. మా సార్కి హాలిడే ఉన్నప్పుడు, మా బాబు వచ్చినప్పుడు. మా బాబు 2 years నుంచి హాస్టల్లో ఉన్నాడండి. ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయాయండి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసేసుకొని, ఇవి వేడివేడిగా ఉన్నప్పుడేమో మెత్తగా ఉంటాయి,
కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే వేడైపోతుంది, ఓకే. గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు కూడా చేసేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్స్కి అట్లా స్పెషల్ కదండి ఇది. అవును. మేమంతా ఫ్యామిలీ బాగుంటామండి. మీ ఫ్యామిలీతో మీకున్న బెస్ట్ మెమరీస్ ఏంటి? ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇట్లా మనం ఎట్లా అంటే పండుగలు అయినప్పుడు మెమరీస్ ఉంటాయండి, బాగా ఎంజాయ్ చేస్తాం. మీ ఫ్యామిలీలో బాగా అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది? అన్ని పండుగలు కలిపి జరుపుకుంటామండి, అన్ని. బెస్ట్ అంటే ఒకటి వినాయక చవితి, దసరా స్పెషల్ ఆమన్గల్ చాలా బాగా అవుతుంది. ఏంటి స్పెషల్? దసరా రోజు దుర్గామాతని వంటల భక్ష్యాలు చేస్తామండి మేము. దసరా స్పెషల్ అంటే బిర్యానీ. సంక్రాంతికి మాత్రం నువ్వుల గజ్జలు, పిండి వంటలు, నువ్వుల రొట్టెలు అయిపోయాయండి. ఓకే. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోండి. అరిసెలు సంక్రాంతికి స్పెషల్ అండి. ఇంకా నోములు ఉన్న వాళ్ళు కుడుములు చేస్తాం. రెడీ అయిపోయాయండి. ఓకే. నువ్వుల కజ్జకాయలు రెడీ. నువ్వుల కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. నువ్వుల కజ్జికాయలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ఎండు కొబ్బరి, పుట్నాలు, గోధుమ పిండి, బెల్లం. నువ్వుల కజ్జికాయలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీల్లా చేసుకుని పల్లీలు, బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని కజ్జికాయల్లా చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల కజ్జికాయలు రెడీ.